జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పులివెందులు వెళ్ళారు. ఆయన తరచూ పులివెందుల విజిట్ చేస్తా ఉంటారు. అందులో పెద్ద విశేషం లేదు. కానీ ఈసారి ఒక విశేషం జరిగింది. అదేంటంటే ఒంటిమిట్ట కోదండరామాలయ అర్చకులు అక్కడికి వెళ్ళి పులివెందులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ కూడా వచ్చినాయి. ఇందులో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్యటనలో ఉండగా స్థానిక నాయకులు ఎవరో ఒక టెంపుల్కి తీసుకెళ్లారనుకోండి, అక్కడ అర్చకులు ఈ రకంగా ఆశీర్వచనాలు అందించడం, ఇతరత్ర కార్యక్రమాలు చేయొచ్చు. ఆయన వీఐపీ కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ఒక ఆలయానికి వెళ్ళినట్టుగా నాకైతే తెలీదు, నేనైతే చూడలేదు. రేర్గా ఎప్పుడన్నా వెళ్ళారేమో తెలియదు. ఈ మధ్య కాలంలో కూడా ఆయన వెళ్ళినట్టు లేదు. అయినా ఒకవేళ వెళితే అట్లా చేయడంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ లేదు. ఇక్కడ జరిగింది వేరు. ఆయన పులివెందులకు వెళితే ఒంటిమిట్ట నుంచి ఈ అర్చకులను ప్రత్యేకంగా పిలిపించుకొని ఈ కార్యక్రమాలు చేశారు. ఆయనేమో ఒంటిమిట్ట ఆలయానికి వెళ్ళలేదు. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఒక ఇష్యూ ఉందనుకోండి. అదేంటంటే ఒంటిమిట్ట ఆలయం టీటీడీ కింద ఉంటుంది. సో ప్రభుత్వం కింద ఉంటుంది ఓవరాల్గా, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కింద. కాబట్టి వాళ్ళు పై అధికారుల అనుమతి లేకుండా, ప్రభుత్వానికి తెలియకుండా ఒక ప్రైవేటు వ్యక్తి ఇంటికి వెళ్ళి అక్కడ ఆశీర్వచనాలు అందించడం, ఇతరత్ర కార్యక్రమాలు చేయటం అది నిబంధనలకు విరుద్ధం. సో ఆ మేరకి వార్తలు వచ్చినాయి. పై అధికారులు ఆగ్రహించారు. ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ విషయం. ఎవరికి చెప్పకుండా మీరు పులివెందులు ఎట్లా వెళ్ళారు, ఎట్లా ఈ కార్యక్రమాలు చేశారు ఒక ప్రైవేట్ వ్యక్తికి అని చెప్పి వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చారు. షోకాజ్ నోటీస్ ఇచ్చి సమాధానం చెప్పండి అన్నారు. అది అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అనుకోండి. అయితే ఇక్కడ అసలు పాయింట్, పొలిటికల్ యాంగిల్ ఏంటంటే, ఏదో ఆషామాషిగా ఊరికినే ఒంటిమిట్ట ఆలయ అర్చకులు పులివెందులు వెళ్ళరు. వాళ్ళని ఎవరో ప్రత్యేకంగా పిలిచారు అంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారితో అన్నీ మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని చేయాలి మనం చెప్పి నిర్ణయించుకొని, ఆయన పులివెందులు ఎప్పుడు వస్తారో దాన్ని బట్టి ఒంటిమిట్ట ఆలయ అర్చకులకి ఆ విషయం చెప్పి వాళ్ళు పట్టుకొచ్చారు. అది మామూలు వాళ్ళు చెప్తే కూడా వాళ్ళు రారు. ఆలయ అర్చకులు అంత తేలిక కాదు. కాబట్టి ఎవరో పెద్దవాళ్లే వైసీపీ నుంచి చెప్పు ఉండాలి. ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు మరొకళ్ళు. సో ఆ స్థాయిలో ఈ మొత్తం కార్యక్రమం జరిగింది అనేది అర్థమవుతుంది మనకి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు? ఆయనకి ప్రత్యేకమైన ఆధ్యాత్మికమైన ఆసక్తి ఏమైనా ఉందా? వీటిల్లో ఏమీ లేదు. ఆయన మతం వేరు, మతాచారాలు వేరు, ఆయన నమ్మకాలు వేరు, విశ్వాసాలు వేరు. అయితే ఒక పబ్లిక్ పర్సనాలిటీగా ఆయన ఈ మధ్యకాలంలో అన్ని మతాలకు సంబంధించిన వ్యవహారాల్లో, కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అయితే గతంలో కంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ చేస్తున్నారు. అది గతంలో కూడా ఏం జరిగిందంటే 2018 తర్వాత అంతకుముందు ఎన్నడూ కూడా ఆయన ఈ హిందూ మత కార్యక్రమాల్లో ఉండేవాడు కాదు. కానీ అప్పుడు స్పెసిఫిక్గా ఆయన కొన్ని కార్యక్రమాలు చేశాడు. కొన్ని ఫొటోస్ వచ్చినాయి, వీడియోస్ వచ్చినాయి. పుష్కరాల్లో కూడా పాల్గొన్నట్టున్నాడు అప్పట్లో. ఆ తర్వాత విశాఖపట్నానికి చెందినటువంటి స్వరూపానందేంద్ర స్వామి గారు ఆయన ఆధ్వర్యంలో హరిద్వార్లో అనుకుంటాను ఆయనకి పూజా కార్యక్రమాలు ఏవో చేశారు. అందులో పార్టిసిపేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ నదిలో ముంచటం ఇట్లాంటివి ఫొటోస్ కూడా వచ్చినాయి అప్పట్లో. అవన్నీ ఎందుకు చేశారు అంటే, రాజకీయంగా ఈ మతానికి సంబంధించిన వ్యవహారం ఏదన్నా ఇబ్బంది అవుతుందా? ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన క్రిస్టియన్ కాబట్టి, ఆయన కుటుంబం కూడా క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారు కాబట్టి, దానివల్ల పొలిటికల్గా ఇబ్బందులు ఉండకూడదు, హిందూ మతం పట్ల వ్యతిరేకత ఏమీ లేదు అనేటువంటి మెసేజ్ ఇవ్వడం కోసం ఆ పనులన్నీ చేశారు. అవి సక్సెస్ఫుల్గానే పనిచేయబట్టే 2018లో మతం అనేది ఒక ఇష్యూగా ఏమీ లేదు. గెలిచాడు ఆయన భారీ ఎత్తున. అయితే ఈ మధ్య కాలంలో రకరకాల పరిణామాల వల్ల ఈ తిరుపతి వ్యవహారము, తిరుపతి లడ్డూల్లో కల్తీ వ్యవహారము ఇవన్నీ చాలా జరిగినాయి. వాటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే ఇట్లా చేశాడనో, దీని వెనక ఏదో కుట్ర ఉందనో కొంతమంది అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తొలగించాలి, లేకపోతే రాజకీయంగా మనకి ప్రమాదం అని చెప్పి ఆయన చుట్టూ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అనుకొని ఈ మధ్యకాలంలో ట్రాన్స్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తారు మళ్ళీ. అంటే పబ్లిక్గా ఆయన హిందూ మతానికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం, చివరికి ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనని భారతీ గారు కూడా పక్కన నిలబడడం, భారతీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా బొట్లు పెట్టుకోవడం,
వ్యక్తిగతంగా వాళ్ళు ఆ పనులు చెయ్యరు. ఎందుకంటే వాటి మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి, లేక వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి. ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. భారతి గారు అసలు చేసేవాళ్ళు కాదు. కానీ ఈ రాజకీయ పరమైనటువంటి సమస్యల కారణంగా, పర్సెప్షన్ కారణంగా ఈ పనులన్నీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలాసార్లు బొట్టు పెట్టుకొని కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎప్పుడూ కనిపించేవాళ్ళు కాదు అట్లా. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఒంటిమిట్ట కోదండరామాలయ అర్చకులను పిలిపించి ఇంత భారీగా ఈ కార్యక్రమాలు చేశారు. ఈ వేద ఆశీర్వచనం ఇట్లాంటివి. దానికి అర్థం ఆయన ఏదో మతం మార్చుకున్నాడని కాదు. ఆయన మత విశ్వాసాలు ఆయనవే. కాకపోతే పబ్లిక్‌గా హిందూ మత విశ్వాసాలకు నేనేమి వ్యతిరేకం కాదు. ఇక్కడ ప్రజల్లో ఒకడిగా నేను కూడా ఆ కార్యక్రమాలు చేస్తాను అని చెప్పి ఒక రకంగా ఒక ఎష్యూరెన్స్ ఇవ్వడం ప్రజలకి. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ తిరుపతి ఇష్యూ కానివ్వండి, ఇతరత్ర ఇష్యూస్ వల్ల ఈయనేమన్నా హిందూ వ్యతిరేకి అని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా, అంటే కనీసం బీజేపీ ఆర్ఎస్ఎస్లో కొంతమంది అయినా సరే అనుకుంటే అది సమస్య మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన బీజేపీ నాయకులతోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు అప్పటికి ఇప్పటికి. 2018 నుంచి ఇవాల్టి వరకు ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. అవి పైకి కనిపించకపోవచ్చు, ఆయన పైన ఎక్కువ మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా చేస్తున్నాడు. లేటెస్ట్గా అందరికీ తెలుసు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కూడా వైసీపీ ఎంపీలు మద్దతు పలికారు, ఓటు వేశారు. సో ఆ రకంగా బీజేపీ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే కొంతమంది ఈయన హిందువు కాదు కాబట్టి మన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం, మనకు వ్యతిరేకం అని అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా ఎటువంటి సమస్య లేకుండా, బీజేపీ వైపు నుంచి కూడా ఎటువంటి సమస్య లేకుండా, ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు ఎవరు, మరీ ముఖ్యంగా హిందూ మతాన్ని అవలంబించే వాళ్ళు ఎవరు కూడా తనని నెగిటివ్ దృష్టితో చూడకుండా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం పెద్ద ఎత్తునే ఈ కార్యక్రమాలని చేపట్టాడు. దీని వెనక గతంలో కొద్ది కాలంగా అయితే మనం చూస్తున్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దీని వెనక ఉండి చాలా చేయిస్తున్నాడు ఆయన. ఇది కూడా ఆయనే చేయించడమో తెలియదు. మొత్తానికి ఏమైనప్పటికీ 2018లో ఏ రకమైన ప్యాటర్న్ అయితే అవలంబించారో, అనుసరించారో అదే ప్యాటర్న్ని ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగా అనే విషయం ఇప్పుడు అర్థమవుతోంది.